హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు కూడా డబ్బులు త్వరలో ఇవ్వబోతున్నట్లు సీఎం తెలిపారు. ఇక ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచిందని, దానికి మరో 10,000 రూపాయలు కలిపి రైతులకు మొత్తం 20,000 రూపాయలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే కేంద్రం ఎన్ని వాయిదాల్లో ఇస్తే మనం కూడా అదే సమయంలో అంతే మొత్తం అన్ని వాయిదాల్లో ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే పేదల పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశామని, అన్నా క్యాంటీన్లు తెరిచామని, ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేశామంటూ ఇప్పటిదాకా అమలు చేసిన హామీల గురించి సీఎం వివరించారు. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించామని ఆయన తెలిపారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇచ్చే మొత్తం 20,000 రూపాయలు ఏప్రిల్లో ఇవ్వాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. చేపల వేట నిషేధం ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై 45 రోజులు కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.